హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా సరే, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే దేనికైనా అప్లై చేయాలనుకుంటే కనుక, అంటే కాంగ్రెస్ పార్టీ వారు ప్రవేశపెట్టిన 6 పథకాలకి కంపల్సరీగా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక నుంచి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా గవర్నమెంట్ వారైతే ఒక వెసులుబాటు కల్పించబోతున్నారు. అదేంటి అంటే, ఇక నుంచి తెలంగాణ ప్రాంతంలో ఏ పథకంకి అప్లై చేయాలన్నా కనుక కంపల్సరీగా మున్సిపల్ ఆఫీస్లో, పట్టణ ప్రాంత వాసులైతే మాత్రం మున్సిపల్ ఆఫీసులో అప్లై చేసుకునేటట్టు, ఒకవేళ కనుక గ్రామాల్లో నివసించేవారైతే కనుక ఎంపీడీఓ ఆఫీసులో అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు తీసుకురాబోతున్నారండి. దీని గురించి నిన్న చర్చ అయితే జరిగింది. ఇది రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. మనకి త్వరలోనే ఈ వారంలోనే మనకైతే ఇది ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. మీరు అయితే మాత్రం ఏది అప్లై చేసుకోవాలనుకున్న పట్టణాల్లో నివసించేవారైతే మాత్రం మున్సిపాలిటీలో అప్లై చేసుకోవచ్చండి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారైతే, అంటే పల్లెటూరులో నివసించేవారైతే మాత్రం ఎంపీడీఓ ఆఫీసులు అని ఉంటాయండి, మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాపాలనలో అప్లికేషన్లు ఎవరైతే పెట్టుకోలేదు అనుకుంటున్నారో, మిస్ అయిపోయాం అనుకుంటున్నారో వారికైతే మంచి శుభవార్త అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా కంపల్సరీగా రిలీజ్ చేయాలి కదండి. ఈ పథకాలన్నీ కూడా రేషన్ కార్డు కూడా కంపల్సరీ రిలీజ్ చేయబోతున్నారు. రేపు నోటిఫికేషన్ అయితే పడబోతుంది ఈ నెలలోనే. అది కూడా మీరు అక్కడే అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. రీసెంట్గా రిలీజ్ చేసిన గృహజ్యోతి పథకం, మహాలక్ష్మి పథకం కింద 500కి ఇచ్చే గ్యాస్ సిలిండర్ కానీ, మీకు ఇంకా ఏదైనా సరే ఆ పథకాలు మీకు అందుబాటులోకి రాకపోతే కనుక మీరు వెంటనే వెళ్ళి నేను చెప్పిన ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక, నేను చెప్పినట్లుగా ఈ ఆఫీసులకు కనుక వెళ్ళి అప్లై చేసుకుంటే త్వరగా మీకైతే రిలీజ్ చేస్తారండి. ఆ స్కీమ్ అయితే కంపల్సరీగా మీరు కనుక దరఖాస్తు చేసుకున్న వెంటనే 1 నెలలో కంపల్సరీగా ఆన్లైన్ చేసేసి మీకు ఆ పథకాన్ని అయితే రిలీజ్ చేయడానికైతే గవర్నమెంట్ వారు ఆదేశాలు అయితే ఇస్తున్నారండి. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత 1 మంత్ లోపలే మీకైతే ఆ పథకాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అలాగా ప్రాసెస్ అయితే తీసుకురాబోతున్నారండి. మార్చి 11వ తారీఖు, అంటే ఈ నెల 11వ తారీఖు నుంచి అయితే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత ఈ నెలలోనే మహాలక్ష్మి పథకం కింద 2500 స్కీమ్ కూడా రిలీజ్ చేయబోతున్నారండి. మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ 2 పథకాలు కూడా ఈ నెలలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇకపోతే మనకి చేయూత పెన్షన్స్ కూడా ఈ నెల లోపలే కంపల్సరీగా మనం గుడ్ న్యూస్ అయితే మనం వినబోతున్నామండి. పెన్షన్స్ అన్నీ రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా. దయచేసి వీడియో చూడకపోతే ఆ వీడియోలో చూడండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మీకు వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు పెడతామండి. మీకు కంపల్సరీగా మేము ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అందిస్తూనే ఉంటాం న్యూస్ అయితే. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.